ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎంపీల పనితీరుపై ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు రహస్య సర్వే చేయించారట. అందులో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, అలానే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలు పనితీరు చాలా బాగున్నట్టుగా సమాచారం వచ్చిందట. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాత్రం ఆ స్థానంలో లాస్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్కు మంచి మార్కులు రాలేదని సమాచారం. అందుకే ఈసారి ఆయన చంద్రగిరి నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి చర్చ సాగుతుంది. మరోవైపు గుంటూరు నుంచి నారా బ్రాహ్మణి రాజకీయ ఆరంగేటం చేస్తారన్నటువంటి ప్రచారం కూడా ఆ పార్టీ వర్గాల నుంచి జోరుగా సాగుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఎంపీల పనితీరును ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు ఎంపీలతో చెప్పినట్టు తెలుస్తుంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. వైజాగ్లో ఎయిర్పోర్ట్లో కలకలం రేపినటువంటి సంగతి మొదలుకొని అనేక రకాలుగా విమర్శలు వచ్చినటువంటి సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆయన పనితీరు బాగానే ఉందని చెప్పారట. అంతేకాదు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు ప్రజలకు బాగానే అందుబాటులో ఉన్నారు, కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వెనుకబడ్డట్టు తెలుస్తుంది. మాగంటికి ఈ రహస్య సర్వేలో యావరేజ్ మార్కులే వచ్చాయి. టీడీపీలో అసమ్మతివాదిగా ముద్రపడ్డ విజయవాడ ఎంపీ కేసీఆర్ నానికి మాత్రం మంచి మార్కులే వచ్చాయి. చిత్తూరు ఎంపీ శివప్రసాద్కి మాత్రం 0 మార్కులు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ పట్ల ప్రజలు అంత సంతృప్తిగా లేరట. మురళీమోహన్ స్థానంలో నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి కోడల పనితీరుపై కూడా ప్రజలు అంత ఆసక్తి చూపట్లేదన్నట్టు తెలుస్తుంది. నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అంతంత మాత్రం మార్కులే వచ్చాయట. గుంటూరు ఎమ్మెల్యే మోదుగులు వేణుగోపాల్ రెడ్డిని ఈసారి అక్కడి నుంచి పోటీ చేయిస్తారనేటువంటి వాదన సాగుతుంది. వారి పనితీరు ఆధారంగా మార్కులు వేసినటువంటి చంద్రబాబు రానున్న ఎన్నికల్లో కొందరికి సీట్లు ఇచ్చి మరికొందరిని తప్పించనున్నారు. ఇంకొంతమందిని ఎమ్మెల్యేగా పంపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.